ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. యేసు ప్రభు ద్వారా రక్షించబడిన మనం మన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించాలి. ఇందాక నేను పాడిన పాటలో ఈ వచనం ఉంది, నాకై మోసిన ఆ సిలువను నేనెత్తుకునుచు సాగెదునన్న. బాగా గమనించు, నన్ను వెంబడించువాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించు. అలా వెంబడించకపోతే వాడు నాకు పాత్రుడు కాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు వారిని వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిలువ అంటే శ్రమకు గుర్తు. సిలువ అంటే శ్రమకు గుర్తు. యేసు ప్రభు వారు సిలువనెత్తుకున్నాడు. ఈరోజు ఒక విశ్వాసిగా నీవు కూడా ఆయన సిలువనెత్తుకుని స్థిరమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన దేవుని కొరకు బ్రతకాలి. కానీ ఈరోజు యేసు ప్రభు వారిని చాలా మంది వెంబడిస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది వెంబడిస్తున్నారు. దేని కొరకు వెంబడిస్తున్నారు? ఒకసారి చదువుదామా? చదవండి కూడా. మత్తయి సువార్త, సరే, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. సార్ చూడాలి. కాబట్టి కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి చేయి ఉద్దేశించున్నాము. 11వ వచనం చదవండి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని అక్కడ కూర్చున్నారు. వాళ్ళకి ఏం పెట్టాలని ఆలోచన చేశాడు. కూర్చున్న వారికి వడ్డించాడు. అయిపోయింది. ఇప్పుడు మీరు 26వ వచనం చదవండి. వీళ్ళు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి, అంటే వీళ్ళు ఒక బ్యాచ్ తిండి కోసం యేసు ప్రభువుని వెంబడిస్తున్నారంట. దేనికోసం? తిండి కోసం. నేను అందుకే మమ్మల్ని చూస్తే ఇప్పుడు మనోళ్ళు మీరు చెప్పను కానీ వాళ్ళ మనసు అర్థమవుతుందేమో. అర్థమైందా? వాక్యం చెప్తుంది, అరే వీళ్ళు సూచక్రియలు చూడటానికి నన్ను వెంబడించలేదు కానీ దేని కొరకంట రొట్టెలు భుజించే తృప్తి పొందటానికి వెంబడిస్తున్నారంటే కొంతమంది యేసు ప్రభువారు. అంటే కొంతమంది దేనికి వెంబడిస్తున్నారు? తిండి కోసం. నేను ఎక్కువ చెప్పను, పాస్టర్ గారు వచ్చేసాడు. ఈ తర్వాత యోహాను సువార్త 4:48 చదవండి. 4:48 సూచక్రియలను అంటే ఇంకొంతమంది సూచక్రియలు, అద్భుతాలు చూడటానికి ఆయన వెంబడిస్తున్నారంట. ఒకరేమో తిండి కోసం, ఒకరేమో అద్భుతాలు, సూచక్రియలకు వెంబడిస్తున్నారు. ఇప్పుడు లూకాసు వార్త 17:12 చదవండి స్పీడ్గా. లూకాసు వార్త 17:12. ఎంతమంది వచ్చారంట? 10 మంది వచ్చారు. అంటే వాళ్ళు స్వస్థత కొరకు వెంబడించారు. తిరిగి వచ్చింది మాత్రం నిజంగా దేవుని కొరకు బ్రతకాలని వచ్చింది ఒక్కడు. 9 మంది ఎస్కేప్. ఇప్పుడు మన పరిచర్లో కూడా నేను చాలా మంది వస్తుంటా, అబ్బో ఆరోగ్యం వచ్చేంత వరకు బాగున్నంత సేవకు స్తోత్రం, హల్లెలూయా, ఆ పాస్టర్ గారు దేవుళ్ళగా సహాయం చేసాడు, ఆయన మొక్కలు ఉండవు. ఇక అన్ని వచ్చాయనుకో చెప్పు. స్వస్థత కొరకు వేసే వెంబడి, ఒకరు తిండి కోసం, ఒకరు సూచక్రియల కొరకు, ఒకరేమో స్వస్థతల కొరకు. ఇంకో బ్యాచ్ చదువుతాం. యోహాను సువార్త 8:3. అంటే యేసయ్యలో ఏదైనా తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా
పట్టబడెను. అంటే ఇప్పుడు యేసు ప్రభు అక్కడ ఏదైనా తప్పు కనబడతాదని వెంబడించాలి. ఏదైనా తప్పు, ఒకరేమో తిండి కోసం, ఒకరేమో అద్భుతాల కోసం, ఒకరేమో స్వస్థత కోసం, ఒకరేమో తప్పులు పట్టడానికి. ఇంతకీ మనం దేనికి వెంబడించాలి? యేసయ్యని. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం చదివేద్దాం. అయితే 66 నుంచి 68 దాకా చదవండి. అప్పటి నుండి ఆ. ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా మేము ఎవని యొద్దకు వెళ్తాము? నీవే నిత్య జీవము గలవాడవు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యని ఎందుకు వెంబడించాలి? రొట్టెల కొరకు కాదు, అద్భుతాలు చూడటానికి కాదు, స్వస్థతల కొరకు కాదు, ఆయన ఏదో తప్పు పట్టడానికి కాదు, నిత్య జీవము పొందటానికి వెంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. యేసయ్యని ఎందుకు వెంబడించాలి? పేతురు చెప్తున్నాడు, అయ్యా అప్పటి కారక గట్టిగా వాక్యం చెప్తే అందరూ వెళ్ళిపోయారంట. ఇప్పుడు పేతురుని అడిగాడు, బాబు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే, లేదు లేదు మేము ఎక్కడికి వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యేసయ్యని ఎందుకు వెంబడించాలి? మనము నిత్య జీవము కొరకు. తిండి కోసమో, స్వస్థతల కోసమో, అద్భుతాల కోసమో, నీ అవసరాలు తెచ్చుకోవటం కోసమో వస్తే నువ్వు మధ్యలో ఏదో ఒక రోజు నిత్య నరకానికి వెళ్ళిపోతా ఉంటావు. అందులో మొహమాటం ఏం లేదు. ఇప్పుడు దేనికి వెంబడించాలి యేసయ్యను? నిత్య జీవము కొరకు. ఆయనే నిత్య జీవపు మాటలు కలవాడు. నన్ను నిత్య జీవమునకు నడిపించేవాడు. అందుకే దేవుని బిడ్డలారా, నిజంగా ప్రభువుని నమ్మిన వాడు మరణము వరకు ఆయన్ని వదిలిపెట్టలేడు. మరణము వరకు ఆయన్ని వదిలిపెట్టలేడు. ఆ నిత్య జీవం కొరకు బ్రతుకుతాడు. సో ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఒక్క నిమిషం ఆలోచన చేసి, అర్థమైందా? ఈ రోజైనా కేవలం దేని కొరకు వచ్చారు? మీరు దేని కొరకు వచ్చారు? ఎవరి కొరకు వచ్చారు? ఏం పొందాలని వచ్చారు? ఒకసారి ఆలోచించు. నిత్య జీవము పొందటానికి దేవుడు మనల్ని పిలిచాడు. యేసు వారి భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పాడు కదా, నేను జీవముని ఇవ్వటానికి, అది సమృద్ధిగా ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాను. దేవుని బిడ్డలారా, నీవు కోల్పోయిన ఆ జీవాన్ని తిరిగి ఇవ్వటానికి యేసు వారు వచ్చారు. ఇంకొక మాట